ట్రేడింగ్లో సక్సెస్ అంటే ఏంటి? చాలామంది అనుకునేదేంటంటే కేవలం డబ్బు సంపాదించడం అంతే. కానీ నిజానికి అది అంతకంటే చాలా ఎక్కువ. అదొక లోతైన వ్యక్తిగత ప్రయాణం లాంటిదన్నమాట. రాత్రికి రాత్రే ధనవంతులైపోదామనుకుంటే అది అయ్యే పని కాదు. ఇది మనని మనం తెలుసుకునే క్రమశిక్షణతో కూడిన ఒక అద్భుతమైన జర్నీ. మరి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి దారి నిజంగా ఎలా ఉంటుంది? అందరూ అనుకుంటున్నంత ఈజీగా ఉంటుందా? లేకపోతే దాని వెనుక వేరే కథ ఏమైనా ఉందా? పదండి ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోటానికి మనం ఈ చార్ట్ను ఒక మ్యాప్లా వాడుకుందాం. ఇది చాలా పాపులర్ చార్ట్. ఒక ట్రేడర్ తన జర్నీలో ఎదుర్కొనే ప్రతి ఇమోషన్ని, ప్రతి మానసిక ఒడిదుడుకుని ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సో ఈ ప్రయాణంలో మొదటి దశ ఒక కొత్త ట్రేడర్ ఫేస్ చేసే ఎమోషనల్ రోలర్ కోస్టర్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ దగ్గర మొదలై భయం వరకు వెళ్తుంది. జర్నీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. నేను ఈజీగా గెలిచేస్తా అనే ఒక బలమైన నమ్మకంతో. చాలామంది కొత్త ట్రేడర్లు మార్కెట్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో అస్సలు అంచనా వేయకుండానే ఇదే ఉత్సాహంతో అడుగుపెట్టేస్తారు. అయితే మార్కెట్ ఊరికే ఉండదు కదా. అది వెంటనే తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఒక చిన్న లాస్ రాగానే ఫస్ట్ టైం భయం అంటే ఏంటో తెలుస్తుంది. స్టార్టింగ్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ మీద మొదటి దెబ్బ ఇక్కడే పడుతుందన్నమాట. ఆ తర్వాత వస్తుంది లక్కీ విన్నింగ్ రన్ అనే ఫేజ్. అప్పుడనిపిస్తుంది, అబ్బా అంత ఎంత ఈజీగా ఉంది, నేను సక్సెస్ అయిపోయాను అని. వినడానికి చాలా బాగున్నా ఇది చాలా డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఇది మనలో రిస్కీ బిహేవియర్ను పెంచుతుంది, మనకు స్కిల్ ఉందని ఒక తప్పుడు నమ్మకాన్ని కలిగిస్తుంది. కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువసేపు నిలవదు. సడన్గా లాసుల మీద లాసులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ట్రేడర్ ఇలాంటి మార్పుకి అస్సలు సిద్ధంగా ఉండడు. ఇక తర్వాతొచ్చేదే పతనం, పానిక్, కంప్లీట్ పానిక్. ఇక్కడే బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది, ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయి, లాజిక్ పోయి భయం మనల్ని నడిపించినప్పుడు ఇంక అతిపెద్ద నష్టాలు తప్పవు. సరే, ఈ ఇమోషనల్ గందరగోళం తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మొదలవుతుంది. అదే లెర్నింగ్ ప్రాసెస్. ఈ గందరగోళంలోనే ఒక ఆర్డర్ని వెతుక్కోవాలి. ఈ స్టేజ్లో కంటిన్యూస్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇవి ఫెయిల్యూర్స్ కాదు, ఇవి లెసన్స్. నిజం చెప్పాలంటే ఒక ట్రేడర్కి ఇదే అసలైన స్కూల్. ఇక్కడే ఎక్స్పీరియన్స్ ద్వారా చాలా విలువైన పాఠాలు నేర్చుకోవటం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఒక క్రిటికల్ టర్నింగ్ పాయింట్ ఏంటి? అంటే మార్కెట్ చేతిలో బాధితుడిగా మిగిలిపోకుండా కంట్రోల్ తీసుకోవడం వైపు ఎలా అడుగులు పడతాయి? ఇక్కడే వస్తుంది అసలైన ట్విస్ట్. ట్రేడింగ్లో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మన ఎమోషన్స్ మీద గ్రిప్ సాధించడం. మరి ఈ ఎమోషనల్ కంట్రోల్ను ఎలా సాధించాలి? దీనికోసం ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ట్రేడింగ్ నుంచి ఎమోషన్స్ను పక్కన పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడే ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒకవైపు ఎమోషన్స్తో ఆడే గ్యాంబ్లర్ మైండ్ సెట్, గెలుపుల వెంటపడటం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం. మరోవైపు ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్, సిస్టమాటిక్గా, డిసిప్లిన్తో రిస్క్ను మేనేజ్ చేస్తూ ముందుకెళ్లడం. ఈ మార్పు రావడం సక్సెస్కి చాలా చాలా ముఖ్యం. సరే, ఈ కీలకమైన పాఠాలు నేర్చుకున్నాక, వాటిని ప్రాక్టీస్లో పెట్టాక ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం స్థిరమైన గ్రోత్ సాధించే మార్గం గురించి మాట్లాడుకుందాం. అంటే మాస్టరీ వైపు జర్నీ అన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాను ఒకసారి గమనించండి. ఒకవైపు లక్కీ విన్నింగ్ రన్ అంటే అదృష్టం మీద ఆధారపడిన ఒక ఫాస్ట్, అన్స్టేబుల్ గ్రోత్. రెండోవైపు కన్సిస్టెంట్ గ్రోత్ అంటే స్కిల్, డిసిప్లిన్తో వచ్చే నెమ్మదిన స్థిరమైన వృద్ధి. నిజమైన సక్సెస్ అంటే ఇలాగే ఉంటుంది. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సక్సెస్ అనేది ఒక్కసారిగా జరిగే ఈవెంట్ కాదు, అదొక డిసిప్లిన్డ్ ప్రాసెస్. ఆ చార్ట్ చివర్లో కనిపించే విజయం అనేది ఏదో లాటరీ తగిలినట్టు కాదు, అదొక సిస్టమాటిక్ ప్లాన్ని పట్టుదలతో ఫాలో అయినందుకొచ్చిన రిజల్ట్. రైట్. మరి ఈ మొత్తం జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఫస్ట్, ఎమోషనల్ మాస్టరీ చాలా ముఖ్యం. మన భావోద్వేగాలపై పట్టు సాధించాలి. సెకండ్,
ఒక సిస్టమాటిక్ ప్లాన్ అనేది మన గైడ్ లాంటిది. దాన్ని ఫాలో అవ్వాలి. ఇక ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి, అంటే వచ్చే లాసెస్తో సహా. సో ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనకు అతిపెద్ద ఛాలెంజ్ మార్కెట్ నుంచొస్తుందా లేక మన లోపల్నుంచే వస్తుందా? బహుశా ఒక ట్రేడర్ ప్రయాణం యొక్క అసలైన లోతైన అర్థం ఇదేనేమో.